హాయ్ అన్న, అందరికీ నమస్తే. నేను మీ హరికృష్ణ. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. స్వరాజ్ 735 FE XT ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి బండి యొక్క ఫొటోస్ వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. మీ వెహికల్ అమ్మాలనుకుంటే మాత్రమే వాట్సాప్లో ఫోటోలు మాత్రం పంపించండి, ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించగలరు, కాల్స్ మాత్రం చేయవద్దు. ఈరోజు ముందుకైతే స్వరాజ్ 735 XT ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ వచ్చేసి 735 ఎక్స్ట్రా టార్క్ బండి. మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉంది. వెహికల్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది, నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా మంచి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. మండలం అయితే చాలా మంది అయితే స్వరాజ్ 735 XT ట్రాక్టర్ కావాలని కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ వచ్చేసి 2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ గమనించగలరు. మీకు కూడా ఇలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది. ఈ స్వరాజ్ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2023 మోడల్ బండి. 2023లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ తీసుకొని అయితే 2 సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి. వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్కి అయితే మంచి కండిషన్లో వెహికల్ అయితే ఉందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. వెహికల్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. రీసెంట్గానే ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70 to 80% లైఫ్ అయితే టైర్ లైఫ్ వచ్చేసరికి 70 నుంచి 80% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరిగింది. టైర్లు కూడా మంచి కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. ఈ వెహికల్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు మాత్రమే వెహికల్ని వాడుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వెహికల్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే ఉంది, మంచి ఆయిల్ బ్రేక్స్ కూడా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఉంది. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు క్లియర్గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఈ బండి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వెహికల్, ఆంధ్ర రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసరికి 4,60,000 మాత్రమే చెప్తున్నారు. 2023 మోడల్ బండి స్వరాజ్ 735 XT 4,60,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. బండి దగ్గరికి వెళ్ళి చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఈ 4,60,000 కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకోవచ్చు కూడా. ఈ హార్వెస్టర్ యొక్క లొకేషన్, ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. ఈ వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేటు వచ్చేసరికి 4,60,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు, గమనించగలరు. ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.